ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే టెక్ మహీంద్రా కంపెనీస్ నుంచి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. ఎస్, వీక్లీ మీరు 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటారు, బట్ ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్లిప్కార్ట్ నాన్ వాయిస్ బ్లెండెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్కి అయితే ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, కస్టమర్ సపోర్ట్. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇక ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 500 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క నాన్ వాయిస్ బ్లెండెడ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే 1.75 to 2 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 18 to 20,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, వన్స్ మీరు యొక్క నాన్ వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చార్జ్ వంటి వర్క్ ఏంటంటే సో ఎవరైతే ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మీరు ఓవర్ ది నాన్ వాయిస్ అంటే మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మెసేజెస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్కి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్లిప్కార్ట్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే కస్టమర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మెయిల్స్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కస్టమర్స్ అడిగేటువంటి క్వెరీస్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే ప్రాపర్ సపోర్ట్ ఆర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. సో ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అదేవిధంగా కస్టమర్ సర్వీస్ సంబంధించి మీకు స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే రిమోట్ వర్క్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి చూడలే ఎక్స్పెక్ట్ చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్కి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్ ల్యాప్టాప్ రిక్వైర్డ్ విత్ విండోస్ 10 and above, 8GB ర్యామ్, ఇంటెల్ ప్రొసెసర్, i3 and above అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక చూడండి, మనకు హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక నెంబర్కి మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో క్లియర్ చేసుకొని మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే టెలిఫోన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ మనకు కోల్కతా అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువ క్వాలిఫికేషన్స్తో ఎక్కువ వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. గైస్ ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచే రిలీజ్ అయింది. సో ఇక కంపెనీ వాళ్ళు చూడండి, ఇక్కడ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు హిందీ కూడా రావాలని చెప్పేసి కంగారు పడకండి. మీకు హిందీ రాకపోయినా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా అయితే వీళ్ళు కస్టమర్ సపోర్ట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ అయినప్పటికీ కూడా మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా ఇక కంపెనీ వాళ్ళు 300 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక 2 నోటిఫికేషన్ ద్వారా టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు 800 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు హ్యాపీగా ఇంటర్ ఉండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జాబ్ ప్రొఫైల్లో. ఎస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్గా మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క అంటే మనకు ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో యొక్క ఫ్లిప్కార్ట్ కంపెనీలో సో ఇక ఆన్లైన్ ప్రోడక్ట్స్ సంబంధించి కస్టమర్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవర్ ది కాల్స్ ద్వారా అనమాట. సో మీరు వచ్చేసి ఇక కాల్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్కి అయితే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అవైలబుల్లో టూల్స్ ఏవైతే ఉంటాయో సో ఇక టూల్స్ని మీరు యూజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్స్కి. సో ఇది వచ్చేసి మీ చేయాల్సిన వర్క్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక నోటిఫికేషన్కి పాన్ ఇండియా క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎస్ ఫస్ట్ అయితే మిమ్మల్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్కి అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఇక 6 months కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. అలాగే దీంతో పాటు మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ వితౌట్ మేజర్ ఎంటీఐ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే ఇంగ్లీష్లో అదేవిధంగా హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక స్కిల్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకొని సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు సో డైరెక్ట్గా మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తారు అయితే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని మాత్రమే వద్దు ఫోన్ కాల్స్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. గైస్ ఇక 2 నోటిఫికేషన్స్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు జాబ్ 1 అప్లై ఆన్లైన్ లింక్, జాబ్ 2 అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి 2 లింక్స్ అయితే ఉంటాయి. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ అనుకున్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. సో వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేటట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.